guys, welcome back to my YouTube channel. Welcome back to another vlog, you guys. నా ఛానల్కి కనుక ఏమైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు సౌమ్య. నేను ట్రావెల్ ఫ్యాషన్ డైలీ వ్లాగ్స్ చేస్తాను. నా ఛానల్లో ఆల్రెడీ కొన్ని వ్లాగ్స్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. సో కమింగ్ టు దిస్ వ్లాగ్, మీరు ఆల్రెడీ టైటిల్ చూసారు కదా. సో ఇంకా మనం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈరోజు డే 2 అనమాట, అంటే 22nd ఆఫ్ మే 75 డే హార్ట్ ఛాలెంజ్లో. ఏంటి 75 డే హార్ట్ ఛాలెంజ్ అని ఏదైనా కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఆల్రెడీ లైక్ 75 డే హార్ట్ ఛాలెంజ్ స్టార్ట్ చేసిన అని చెప్పేసి ఒక వీడియో ఉంటుంది, వెళ్ళి చూడండి. నేను మోరోవర్ లైక్ నేను ఇవన్నీ ఒక ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాను, సో దట్ మీకు కూడా ఈజీగా ఉంటుంది 75 డే హార్ట్ ఛాలెంజ్ అని చెప్పేసి. సో వెళ్ళి చూడండి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఇది ఏంటి అని చెప్పి. సో ఈరోజు డే 2 మీరు చూసారు కదా, నేను ఆల్రెడీ లేచి ఫ్రెష్ అప్ అయిపోయాను. వర్కౌట్ అవన్నీ నేను ఈవినింగ్ చేస్తాను. అంటే నేను ఎట్లా చేస్తున్నానంటే వర్కౌట్ 45 minutes ఇంట్లో చేసేసి దాని తర్వాత ఫాలోడ్ బై వాకింగ్ చేస్తున్నా, సో దట్ నాకు ఒక 2 hours లైక్ అన్నీ అయిపోతాయి అన్నట్టు. సో అది ప్లాన్ చేసుకుంటే బెటర్ అనిపించింది. ఇది మెల్లగా నేను ఏం చేస్తాను అంటే మార్నింగ్కి షిఫ్ట్ చేస్తాను. లైక్ ఒకటేసారి మార్నింగ్ చేయాలి అంటే కొంచెం అంటే నీరసంగా ఉంటుంది కదా అప్పుడప్పుడు అని చెప్పేసి, బట్ మెల్లమెల్లగా ఒక 3-4 days ఆగిన తర్వాత నేను స్టార్ట్ చేసేస్తాను లైక్ మార్నింగ్ అంతా కంప్లీట్ చేసేయడానికి. అంటే మార్నింగ్ ఇంట్లో వర్కౌట్ చేసి బయటకి వాకింగ్కి వెళ్ళిపోతా, ఇంకా బాగుంటుంది, లైక్ డే ఇంకా ప్రొడక్టివ్గా స్టార్ట్ అవుతుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. సో మెల్లగా అది కూడా చేస్తాను అనమాట. సో ఈరోజు డే 2 కదా, ఆల్మోస్ట్ 9 అవుతుంది, ఇంకా 9 అవ్వలేదు. నేను 9 లోపల ఫ్రెష్ అయిపోయాను అనుకోండి, దాని తర్వాత జ్యూస్ వేసుకొని ఇంకా ఓట్ మీల్ అవన్నీ తినేయచ్చు అని చెప్పేసి దాని తర్వాత 10 o'clock నేను లాగిన్ చేసేసుకోవచ్చు. సో ఏం ప్రాబ్లం ఉండదు. సో అట్లా ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ 9 అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళి జ్యూస్ వేసుకొని అండ్ ఓట్ మీల్ ఆల్రెడీ నేను నైటే పెట్టేశాను. అండ్ మమ్మీ కూడా ఫ్రూట్స్ అవన్నీ నాకు కట్ చేసి పెడుతుంది. లైక్ ఇంట్లో ఉంటే నాకు ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్. అసలు ఫుడ్ అవన్నీ నేను ఏం లైక్ చూసుకోను, మమ్మీకి నేను చెప్తే నాకు ఇది తినాలి అని ఉంది అంటే మమ్మీ చేసి పెడుతుంది అనమాట. సో అందుకే నేను ఇప్పుడు స్టార్ట్ చేసిన, సో దట్ ఒక 21 days నాకు అలవాటు అవుతుంది అని చెప్పేసి. సో అది మ్యాటరా. సో నేను ఈ నెక్స్ట్ అంటే డే 2 to day 7 వరకు నేను షూట్ చేస్తాను. అంటే నెక్స్ట్ 6 days నేను షూట్ చేసి నేను మళ్ళీ వ్లాగ్ చేస్తున్నా అనమాట. లైక్ ఈ వ్లాగ్ అంతా డే 7 వరకు ఉంటుంది. సో లైక్ ఎవ్రీడే నేను షూట్ చేసి మీకు పెడతాను. సో ఇది అనమాట. సో ఇప్పుడు వెళ్ళి మనం జ్యూస్ వేసుకొని ఓట్ మిల్ తినేది. సో ఈ వ్లాగ్లో అయితే నేను నా నెక్స్ట్ 6 days నేను బ్లాగ్ చేశాను అనమాట. లంచ్, బ్రేక్ఫాస్ట్ అదంతా ఎవ్రీ సింగిల్ థింగ్ పెట్టలేదు కానీ బట్ ఎవ్రీడే కొన్ని పోర్షన్స్ అయితే పెట్టాను. సో లంచ్కి ఇది అండ్ ఈవినింగ్ స్నాక్కి ఆ రోజు నేను డే 2 రోజు మఖానా చాట్ తిన్నాను. చాలామందికి మఖానా తెలిసి ఉంటుంది, చాలామంది అది ఉప్పు కారం వేసుకొని తింటారు. నాకు అట్లా కాకుండా ఇట్లా చాట్గా చేసుకోవడం అనేది చాలా ఇష్టం. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ ఎప్పుడైనా నేను షార్ట్లో పోస్ట్ చేస్తాను. సో ఈవినింగ్ వర్కౌట్ అయితే నేను హోమ్ వర్కౌట్ చేసేసాను డంబల్స్ తోటి. నా దగ్గర ఉన్న వెయిట్ అయితే అది. దాని తర్వాత మా చెల్లితో షటిల్ ఆడేసేసి ఈవినింగ్ కాసేపు చదువుకున్నా అనమాట. ఇది డే 3. నేను మార్నింగే ఫస్ట్ వర్కౌట్ అయితే కంప్లీట్ చేశాను. దాని తర్వాత ఈవినింగ్కి నేను మా చెల్లితో వర్కౌట్కి వెళ్ళాను. ఎక్కువ ఏం రికార్డ్ చేయలే ఫుడ్ అదంతా. సో ఈరోజు నేను ఎక్కువ రికార్డ్ చేయలేదు, అంటే కొన్ని ఫ్యూ క్లిప్పింగ్స్ అయితే పెట్టాను. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మీల్ పెట్టాలి అట్లా అంటే మరి బోర్ కొట్టేస్తుందేమో అన్న థాట్ వచ్చింది నాకు. సో మీరు చెప్పండి, మీకు ఎట్లా కావాలి ఈచ్ అండ్ ఎవ్రీ మీల్ నేను మీకు చూపించాలా, లేకపోతే ఒక చిన్న గ్లిమ్సెస్ అట్లా చూపించాలా, లేకపోతే షార్ట్స్లో అప్లోడ్ చేస్తూ ఉండాలా? నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది ఈ థింగ్లో. అండ్ ఇప్పుడు నేను ఒక 1/2 an hour చదువుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్ వింటాను నేను. సో ఈరోజు అయితే అది ఉంటుంది మనకి. సో అందుకనే ఇట్లా కొంచెం బ్యాక్ అదంతా పెయిన్ వస్తుంది అంటే ఇట్లా పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేస్తున్నాను నేను. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజుతో మన ఛాలెంజ్ అయిపోతుంది, లైక్ ఈరోజు డే అయిపోతుంది అనమాట. మళ్ళీ రేపు, సో ఈరోజు థర్స్డే కదా, లైక్ ఎవ్రీథింగ్ గుడ్, అంతా బాగానే అవుతుంది, చాలా మంచిగా వెళ్తుంది డే 3 ఈరోజు. సో చూద్దాం
ఎట్లా వెళ్తుందో మంచిగా హోప్స్ నేను మంచిగానే వెళ్తుంది అనుకుంటున్నాను. అండ్ బికాజ్ నాకు మెయిన్గా ఒక 2 వీక్స్ అలవాటు అయింది అనుకోండి, దాని తర్వాత నేను అంతా సెట్ అయిపోతాను. ఈ 2 వీక్స్ నాకు కొంచెం కష్టంగా ఉంటుంది కొన్ని థింగ్స్ అన్నిది. ఇంకా మమ్మీ హెల్ప్ ఉంది కాబట్టి నేను చాలా ఓన్లీ వర్క్, ఎడిటింగ్ అండ్ ఈ డైటింగ్ వర్కౌట్స్ ఇవే కంప్లీట్ చేస్తున్నా. డోర్ ఓపెన్ చేశారు, సౌండ్ వచ్చింది, మమ్మీ సీరియల్ చూస్తుంది అనమాట. సో మమ్మీ హెల్ప్ ఉంది కాబట్టి నాకు అంతా వర్కౌట్ అయిపోతుంది. హాస్టల్కి వెళ్ళిన తర్వాత మనకి పెద్ద టాస్క్ ఉంటుంది. అండ్ నా ఎదురుగా మా చెల్లి నూడిల్స్ తింటుంది. నాకు నూడిల్స్ అంటే చాలా ఇష్టం గైస్, బట్ ఇట్స్ ఓకే, మనం తర్వాత ఎప్పుడైనా తిందాం. అండ్ నేను యాక్చువల్లీ ఎగ్ సేమియా చేసుకుంటాను ఎప్పుడైనా నాకు ఇట్లా నూడిల్స్ క్రేవింగ్స్ వస్తే. ప్రస్తుతానికి అయితే ఏం లేదు, మేబీ ఒక 1 వీక్ తర్వాత ఎప్పుడైనా అట్లా చేసుకుంటాం. సో ఇంకా నేను కంప్లీట్ చేసేసుకొని తర్వాత కాసేపు మా చెల్లితోటి మమ్మీతో టైం స్పెండ్ చేస్తాను. ఆల్రెడీ టైం అయితే 8-10 అయిందనమాట. సో ఒక హాఫ్ అన్ అవర్ చదువుకొని అప్పుడు ఇంకా 10 కల్లా పడుకుని పోతున్నాను అండి. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. నేను హాస్టల్లో ఉంటే అంటే మార్నింగ్ లేస్తాను కానీ నైట్ అసలు పడుకోవడానికి అవ్వదు, బికాజ్ రూమ్మేట్స్ వాళ్ళు ఉంటారు కదా, లైట్ అవన్నీ ఉంటుంది. బట్ ఇంట్లో అయితే హ్యాపీగా పడుకొని పోవచ్చు. సో హలో గైస్, సో ఈరోజు డే 4 అనమాట. లైక్ 3 days మనం మంచిగా కంప్లీట్ చేసాము. అండ్ టు బీ హానెస్ట్ లైక్ నేను డే 1 నుంచి మార్నింగే లేస్తున్నానండి. మార్నింగ్ లేస్తున్నా, మంచిగా ఫ్రెష్ అప్ అవుతున్నా, లైక్ థింగ్స్ అన్నీ మార్నింగ్ చాలా వరకు సార్ట్ అవుట్ చేసుకుంటున్నాను. సో ఈరోజు కూడా అంతే. అండ్ ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి సేమ్ ఓట్ మీలే, బట్ వెజిటబుల్ జ్యూస్ అయితే లేదు. వెజిటబుల్ జ్యూస్ అయితే లేదు. అండ్ మోర్ ఓవర్ మనం ఈరోజు తాటి ముంజలు తింటున్నాం. నేనైతే ఈ ఇయర్ అసలు తాటి ముంజలు తినలేదు. నాకు చాలా ఇష్టం తాటి ముంజలు. సో ఈరోజు జ్యూస్ తాగుతలే, బికాజ్ లైక్ బీట్రూట్ అవి లేకుండే అనమాట. సరే అని చెప్పి తాటి ముంజలు తింటున్నా. ఇప్పుడు మనం ఓట్ మీల్ తినేస్తాము. ఓట్ మీల్ తినేసిన తర్వాత ఒక 11-12 అట్లా తాటి ముంజలు. అండ్ మధ్యాహ్నం రైస్, ఈవినింగ్ నేను చెన్నా తిందాం అనుకుంటున్నా. సో ఈరోజు ఫుడ్ అయితే అది. ఇంకా వర్కౌట్ మళ్ళీ ఈవినింగ్ కంప్లీట్ చేస్తాను నేను. లైక్ 1 వర్కౌట్ మార్నింగ్ అయిపోయింది, ఈవినింగ్ ఇప్పుడు ఇంకొక వర్కౌట్ అనమాట. లైక్ ఈవినింగ్ వాకింగ్ ఉంటుంది కదా, అది నేను మెల్లగా ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే 2 మార్నింగ్కే షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నా. అది నాకు ఇంకొంచెం టైం పడుతుంది, ఒక 1 వీక్లో అట్లా సెట్ అయిపోతాను. సో నేను స్కిన్ కేర్ చేసుకుందామని చెప్పి కూర్చున్నాను. సో ఎంత మంచిగా అనిపిస్తుంది కదా తెలుసా అసలు, ఇట్లా పొద్దున్నే లేచి అన్నీ కంప్లీట్ చేసుకుంటుంటే ఒక్కొక్క థింగ్స్. నాకు చాలా ఇష్టం ఇట్లా చేస్తుంటే. యాక్చువల్లీ లైక్ మంచి ఎనర్జీ వస్తుంది. సో ఈరోజు డే 4 కదా, రేపు సాటర్డే, ఎల్లుండి సండే. యాక్చువల్లీ మళ్ళీ మనం డే 8 చీట్ మీల్ లాగా తినాలి. యాక్చువల్లీ నాకు అసలు తినాలనిపించట్లేదు, బట్ మా చెల్లి బర్త్డే గైస్, కొడుతుంది నన్ను. అండ్ ముందే నేను అది ఎక్స్క్యూజ్ పెట్టుకున్నా కదా. సో ఎక్స్క్యూజ్ ఏంటి ఏం తెలియకపోతే ఆల్రెడీ లైక్ 75 day హార్ట్ ఛాలెంజ్ నేను వీడియో ఒకటి చేశాను స్టార్టింగ్, అది వెళ్ళి చూడండి. సో అందులో క్లారిటీ ఉంటుంది మీకు. సో ఇంకా స్కిన్ కేర్ చేసుకొని అప్పుడు మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. సో గైస్ మీరు చెప్పండి, లైక్ ఇట్లా లాంగ్ వీడియోస్లో మీకు ఓకేనా, లేకపోతే షార్ట్స్లో కూడా పోస్ట్ చేస్తూ ఉండాలా, ఎట్లా చేయాలి ఏంటి అనేది. సో నాకు కమెంట్ సెక్షన్లో సజెషన్ ఇవ్వండి. సో మధ్యాహ్నం లైక్ ఈవినింగ్ అనుకుంటా నేను మమ్మీ ఇద్దరం కలిసి బయటికి వెళ్ళాము, ఒక పని ఉండుంటే. సో అందుకనే నేను ఇంకా ఫుడ్ అంతా ఏం రికార్డ్ చేయలేదు. వాకింగ్ అయితే నేను ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే మీకు ఇక్కడ పెడుతున్నాను. గైస్ మనం 4 days సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. ఏంటి కలరింగ్ అనుకుంటున్నారా, నాకు ఈ కలర్ చేయడం అయితే మస్తు నచ్చుతుంది అనమాట. సో నేను ఆల్రెడీ లైక్ చూపించినట్టున్నాను ఇంతకుముందు ఒక చిన్న బిట్ లాగా. సో నేను ఇట్లా ఏం చేశానంటే ఇట్లా మొత్తం ఒక ప్రింట్అవుట్ లాగా తీసుకున్నాను. సో దాన్ని నేను ఇట్లా దీనికి బోర్డ్కి అతికిచ్చేసా. సో ఇట్లా కలర్ చేస్తున్నా, ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా, సో దానికి తగ్గట్టుగా కొంచెం ఇట్లా మ్యాచ్ చేసి కలర్ చేస్తున్నాను అనమాట. సో 4 days అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈరోజు కూడా అంత మంచిగా అయింది. సో అండ్ మోర్ ఓవర్ రోజు కొంచెం అలసిపోయినా, అంటే కొంచెం నిద్ర వస్తుంది అనమాట. సో అందుకని ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. అండ్ డే 4 కూడా
సారీ వీడియోని కాదు, డే 4ని ఎండ్ చేస్తున్నాను అనమాట. సో మళ్ళీ మనం రేపు మార్నింగ్ మీట్ అవుదాం. సో ఇది గుగ్గిళ్ళు అనమాట. ఎంతమందికి గుగ్గిళ్ళు తెలుసో నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. చెన్నాని మా మమ్మీ కొంచెం లైట్‌గా ఆయిల్‌లో ఇట్లా ఆనియన్, మిగతా ఇట్లా ఆహ్, పోపు దినుసులు అవన్నీ చేసేసి అయితే పెడుతుంది. నాకైతే చాలా ఇష్టం. వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్నాక్ నాకు. బట్ ఆ రోజు ముందు రోజు నేను యాక్చువల్లీ తింటా అని చెప్పినా కదా! అది కుదరలేకుండే అనమాట. సో కొంచెం తినేసేసి ఇంకా బయటికెళ్ళిపోయాను. సో మిగిలినవి ఇట్లా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని నెక్స్ట్ రోజు బ్రేక్‌ఫాస్ట్‌కి తిన్నాను. దాని తర్వాత మధ్యాహ్నం మ్యాంగో పులిహోర చేసింది. ఇది సాటర్డే కదా! సో అందుకే నాకు పులిహోర తినాలనిపిస్తే అది తిన్నాను. దాని తర్వాత ముంజులు తిన్నాను. ముంజులు చేయడం ఏంటి, సో ముంజులు ఇట్లా మమ్మీ పీల్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెడితే అవి నేను తీసుకొని తిన్నాను. దాని తర్వాత నేను వర్కౌట్ కంప్లీట్ చేసి ఈవినింగ్ వాకింగ్‌కి అయితే వెళ్ళాను. నాకైతే ద బెస్ట్ అనిపిస్తుంది. లైక్ 2 డేస్ లైక్ సారీ డేకి 2 టైమ్స్ వర్కౌట్ అనేది ఎట్లా చేస్తా ఏంటి అనేది చాలా భయపడ్డా గానీ, బట్ టు బీ హానెస్ట్ నాకు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. నాకు ఇంట్లో ఉంటే ఎవ్రీథింగ్ మంచిగా అనిపిస్తదండి. బికాజ్ లైక్ ఫుడ్ అన్నిట్లో మమ్మీ హెల్ప్ చేస్తది కాబట్టి. బట్ వన్స్ నేను హాస్టల్‌కెళ్ళినాకే నాకు పెద్ద టాస్క్ అనమాట. సో ఇది దాని నెక్స్ట్ డే అంటే సండే అనమాట. నేను ఆ రోజు కొంచెం సిక్‌గా ఉన్నాను. సో అందుకని ఓన్లీ వర్కౌట్ పిక్చర్స్ నేను అటాచ్ చేశాను. మిగతా దానికి నాకు ఏది ఓపిక లేదు తీయడానికి. గైస్ ఈరోజు డే 7. నిన్న అంత ప్రాపర్గా రికార్డ్ చేయలే, లైక్ అసలు ఏం రికార్డ్ చేయలేదు టు బీ హానెస్ట్ చెప్పాలి అంటే. బికాస్ నేను నిన్న కొంచెం సిక్ ఉండే అనమాట. జస్ట్ ఓన్లీ వర్కౌట్ పిక్ అదే పెట్టాను. నాకు అసలు ఓపిక లేకుండే అసలు. ఫుడ్ అంతా కూడా మమ్మీ చెల్లిగా తినిపించిండ్రు. సో అందుకే నేను ఏం రికార్డ్ చేయలేకపోయినా. సో ఈరోజు ఐఎమ్ బ్యాక్ అగైన్. బట్ నిన్న అన్నీ నేను కంప్లీట్ చేసిన గైస్, ఏది మిస్ చేయలేదు. ఓపిక లేకపోయినా సరే నేను అన్ని థింగ్స్ కంప్లీట్ చేసిన, వర్కౌట్ ఎవ్రీథింగ్ నేను కంప్లీట్ చేసిన. సో ఈరోజు మళ్ళీ నేను ఐఎమ్ బ్యాక్ అగైన్. సో బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నా. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే పోహా తినాలనిపించింది. సో పన్నీర్ అదంతా వేసుకొని పోహా చేసుకుంటున్నాను. గైస్ లిటరలీ సమ్మర్స్లో అస్సలు ఉండలేకపోతున్నా. మన మమ్మీస్ ఎట్లా చేస్తున్నారో ఏంటో కిచెన్లో వంటలు, ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది. సో బ్రేక్ఫాస్ట్కి అయితే పోహా చేసుకుంటున్నాను ఈరోజు. సో అంతే, పన్నీర్ పోహా అనమాట. సో ప్రోటీన్ కూడా ఉంటుంది అని. సారీ గైస్. సో మీరు నా ముందు 6 డే మీల్స్ అయితే మీరు చూసినట్లయితే లైక్ ప్రోటీన్ అంతా ఇంక్లూడ్ అయితే నేను చేయలేదు మీల్స్లో. బికాజ్ ఒక్క నిమిషం అండి. ప్రోటీన్ అయితే అంతా ఇంక్లూడ్ చేసేదాన్ని కాదు మీల్స్లో. బికాజ్ ఇప్పుడే స్టార్ట్ చేసినా కదా, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి, ఎవ్రీథింగ్ కరెక్ట్గా చూసుకోవాలి అంటే మేబీ అది సస్టైన్ అవ్వదేమో అని చెప్పి ఒక్కొక్క చిన్న స్టెప్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇంట్లో కుక్ చేసిన మీల్స్ తినడం అట్లా అనమాట. సో ఇంకా లైక్ ఈ వీక్ నుంచి నేను ఎవ్రీ మీల్లో ఎంతో కొంత ప్రోటీన్ ఉండేటట్టు నేను చూసుకుంటాను. సో దట్ అది కూడా నాకు హెల్ప్ఫుల్ అవుతుంది, లైక్ నన్ను ఫుల్ ఉంచుతుంది అండ్ మనకి హెల్త్కి కూడా మంచిది అని చెప్పి. సో నేను అందుకని ఈరోజు అయితే పన్నీర్ పోహ చేసుకుంటున్నా. సో దట్ ప్రోటీన్ కూడా ఉంటుంది, కార్బ్స్ అన్నీ ఉంటాయి అని చెప్పి. దాంతోపాటు నట్స్ తింటాను అనమాట. యాక్చువల్లీ ఈరోజు వెజిటేబుల్స్ యూస్ చేసుకోలే బికాస్ మమ్మీ బీట్రూట్ ఇంకా కుకుంబర్ అవి తీసుకురాలేకుండే, లైక్ అయిపోయినాయి అనమాట, మర్చిపోయిందంట పాపం. సో అందుకని ఇంకా నాకు కూడా ఓపిక లేకుండే అని చెప్పేసి ఇంకా అది స్కిప్ చేసేసాను. సో అది మ్యాటర్. ముక్కు పెడుతుందండి. సో మనం తొందరగా అయితే పన్నీర్ పోహా అయితే చేసేసుకుందాం. సో 11:30కి అయితే నేను ముంజులు తింటున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే నేను 2-3 డేస్ నుంచి నేను మ్యాంగో తినట్లేదు. ముంజులు తింటున్నాను అనమాట. బికాజ్ లైక్ నేను లాస్ట్ ఇయర్, ఆ ముందు ఇయర్ కూడా నేను ప్రాపర్‌గా ముంజులు తినలేదు. అందుకని ఈ ఇయర్ నేను తిందాం అనుకున్నా. నాకు చాలా ఇష్టం అండి. చిన్నప్పుడైతే ఘోరంగా తినేదాన్ని ముంజులు. బట్ ఈ మధ్య అసలు కుదరట్లేదు. దాని తర్వాత లంచ్ కంప్లీట్ చేసుకొని నేను హోమ్ వర్కౌట్ కంప్లీట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈరోజు వర్కౌట్ 2 ఈవినింగ్ పెట్టుకున్నాను. నేను ఇక్కడ నా ల్యాప్టాప్ ముందు పెట్టుకుంటూ నేను కంప్లీట్ చేస్తున్నా అనమాట. ఇది 5:30కో 6కో ఎంతకో స్టార్ట్ చేశాను. బికాస్ లైక్ నాకు మార్నింగ్ కుదరలేదు. అంటే అప్పుడప్పుడు కొంచెం నీరసంగా అనిపిస్తుంది. బికాస్ నేను 5కే స్టాప్ చేస్తా కదా. సో అప్పుడప్పుడు ఇంకా స్టార్టింగ్ డేస్ కదా, అంటే
నేను నార్మల్‌గా ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ చేశా గానీ, వీక్ అంతా నేను పాటించేదాన్ని గాదు. ఏదైనా ఒక రోజు, 2 రోజులు తినేసేదాన్ని. చెప్పినా గదా మీకు. సో, దానివల్ల నాకు పెద్దగా అనిపిచ్చేది గాదు. ఇప్పుడు కొంచెం స్ట్రిక్ట్‌గా అది ఫాలో చేసుకోవడం అండ్ 2 వర్కౌట్స్ చేయడంతోనే నేను కొంచెం అప్పుడప్పుడు కొంచెం ఇట్లా మార్నింగే జేయాలి అంటే ఎనర్జీ రావట్లేదు. సో, అప్పుడప్పుడు మార్నింగ్ జేస్తున్నా, అప్పుడప్పుడు ఈవినింగ్ జేస్తున్నా. బట్ నేను టోటల్లీ 2 వర్కౌట్స్ మార్నింగ్ కంప్లీట్ చేసేయడానికైతే నేను ట్రై జేస్తున్నాను చాలా గట్టిగా. సో, ఇది ఇంట్లో వర్కౌట్ కంప్లీట్ చేసినాక బయట వాకింగ్ చేస్తున్నా అనమాట. మా ఇంటి దగ్గరే పార్క్ ఉంటుంది. చాలా అంటే చాలా బావుంటుంది. ఇది నా 7 డేస్ జర్నీ. లైక్ ఇప్పటి వరకు చాలా మంచిగా అయింది. అంతా బాగా అయింది. సో, తర్వాత కూడా నేను బాగా కంప్లీట్ చేయాలి అని చాలా కోరుకుంటున్నాను. అండ్ రేపు డే 8 యాక్చువల్లీ ఈరోజు వ్లాగ్ రిలీజ్ అయిన రోజు డే 8 బట్ ఈరోజు ఐ హావ్ ఎక్స్‌క్యూజ్ అనమాట. సో, నెక్స్ట్ వ్లాగ్ అయితే డే 9 నుంచి అయితే స్టార్ట్ చేస్తా. బికాజ్ 8 ఏం పెద్దగా రికార్డ్ చేయను. బట్ ఐ విల్ వర్కౌట్ అయితే అస్సలు చేయను. పక్కాగా 2 వర్కౌట్స్ అయితే కంప్లీట్ చేస్తాను. సో, ఈ వ్లాగ్‌ని నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బై.